వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను. ఈ ప్రపంచంలో నా అనుమతి లేకుండా ఎవరి జీవితాల్లో కూడా ఏదీ జరగదు బిడ్డ. నీ జీవితంలో ఏది జరిగినా కూడా అది మీ మంచి కోసమే నేను చేస్తున్నాను. నన్ను పూర్తిగా ఎవరైతే నమ్ముతారో అప్పుడు మీ జీవితంలో ప్రతి ఆనందము కూడా నా కరుణ వల్లే మీకు లభిస్తుంది. దీపం లక్ష్మీదేవి యొక్క రూపం. ఏ ఇంట అయితే నిత్యం దీపారాధన జరుగుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది బిడ్డ. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణం, దీపేన హరతే పాపం, దీపదేవి నమో నమః. దీపం పరబ్రహ్మ స్వరూపం. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ కాంతి వలయం అందరిది. దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే అంధకారాన్ని పటాపంచలు చేయటం. అంధకారం అంటే కేవలం చీకటిగా ఉండటమే కాదు, మన మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే. ఈ అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే మాత లక్ష్మీదేవి. ఈ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీక లక్ష్మీదేవి. కాబట్టి దీపానికి మనం నమస్కరించాలి, నమస్కరిస్తున్నాము కూడా. దీపానికి నమస్కరించడమే కాదు, నమస్కరించి ప్రదక్షిణలు చేసి పండుగలు కూడా చేసుకుంటున్నాం. దీపావళి ఇటువంటి పండుగే కదా. ఈ దృష్టితో చూస్తే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఏ పని ప్రారంభించాలన్నా దీపం వెలిగించి ప్రారంభిస్తారు. దైవారాధనలో దీపం వెలిగించి ప్రారంభిస్తాం. దీపారాధన చేయకుండా అసలు ఏ పుణ్యకార్యం కూడా చెయ్యరు. దీపానిది ఎప్పుడు ఊర్ధ్వదృష్టే, అదో దృష్టి దానికి లేదు. అంటే కిందకి అస్సలు చూడదు, ఎప్పుడు పైకే చూస్తూ వెలుగుతుంది. మన మనసు ఊర్ధ్వ జగత్తుపైనే లగ్నం కావాలని చెబుతుంటుంది దీపం. ఇక్కడ ఊర్ధ్వ జగత్తు అంటే కేవలం స్వర్గలోకం మాత్రమే కాదు, జీవితంలో ఎదుగుదల అని. ఎన్ని కష్టాలు వచ్చినా ఆశావాదంతో జీవిస్తూ శక్తివంతమైన దీపాన్ని దైవారాధన చేసే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తూ దేవుని వద్ద ఉంచాలి. అమ్మవారి పూజల్లో నూనె దీపాన్ని ఎడంవైపు, ఆవు నెయ్యి దీపాన్ని కుడివైపు వెలిగించాలి. జపం చేసేటప్పుడు జపమాలపై వస్త్రం కప్పి ఉంచాలి. మాల బయటకు కనిపించకూడదు. దీపం శివునికి ఎడంవైపు, విష్ణువుకు కుడివైపు ఉండాలి. ఏ దైవానికైనా దీపం ఎదురుగా మాత్రం అస్సలు ఉంచరాదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నిత్యం దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తొందరగా పొందగలరు. ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.